నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించి, అలాగే ఇంకొన్ని ఇన్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి. వాటన్నిటికి సంబంధించి వారి అభిప్రాయాన్ని, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ ఎక్స్పర్ట్ పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య గారు. సో వైఎస్ఆర్సీపీ ఆరోపణలు చేస్తుంది, అలాగే కోర్టులో కూడా కొన్ని పిటిషన్స్ వేయడం జరిగింది. అంటే వైసీపీ ప్రభుత్వం హయాంలో కొన్ని కేసెస్ ఫైల్ అవ్వడం జరిగింది చంద్రబాబు గారి పైన. సో అవి స్కిల్ డెవలప్మెంట్ కేసు కావచ్చు, ఫైబర్ నెట్ కేసులు కావచ్చు, కుంభకోణం కావచ్చు. సో వాటన్నిటిని కూడా కొట్టివేయడం జరిగింది. సో హైకోర్టులో పిటిషన్స్ వేయడం, దాని మీద మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టు చెప్పింది ప్రభుత్వానికి. సో దీన్ని ఏ విధంగా చూడాలి అంటారు? కావాలనే చంద్రబాబు నాయుడు అధికార దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వైసీపీవి, అవి నిజమని అనుకోవాలా, అసలు ఏమనుకోవాలంటారు? కేసులకు సంబంధించినంత వరకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని కేసులు నమోదైనాయి. ఆ కేసులు నమోదైందుకు కూడా ఒక ఆషామాషిగా కాకుండా ఫస్ట్ క్యాబినెట్ సబ్ కమిటీ వేసి వారు ఒక నిర్ధారణకు వచ్చి దాన్ని నిర్ధారణ ఆధారంగా ఒక సిట్ ఏర్పాటు చేసి ఆ సిట్ ఆధారంగా కేసులు నమోదు చేశారు. ప్రధానంగా ఫైబర్ నెట్ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి కావచ్చు, అమరావతి రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసుకు సంబంధించి 4-5 కేసులు, వారిపైన మద్యం పాలసీకి సంబంధించి ఇట్లాంటి కొన్ని కేసులు, ఇవన్నీ కూడా పర్సనల్ అలిగేషన్స్, కరప్షన్కి సంబంధించిన కేసులు నమోదైనాయి. వారు ఒక కేసులో అరెస్ట్ కూడా అయ్యారు. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల ఆ కేసులకు సంబంధించి మిస్ఇన్ఫర్మేషన్ అని చెప్పుకోవచ్చు, ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనే పేరుతో డిపార్ట్మెంట్ కేసులను విత్డ్రా చేసుకుంటా ఉంది. అంటే డిపార్ట్మెంటే కేసు పెట్టింది, ఆ డిపార్ట్మెంట్ ఇప్పుడు విత్డ్రా చేసుకుంటుంది. దాన్ని ఏసీబీ కోర్టు పరిధిలో ఇది ఉంది కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేసినట్టుగా తెలుస్తుంది వస్తున్న వార్తల ప్రకారం. దీనిపైన కొందరు సవాల్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా టెక్నికల్ గా తప్పుపట్టారు. 2 న్యాయ పోరాటం, పీపుల్స్ పోరాటం, వ్యవస్థకు తిరిగి పునరుద్ధరిస్తామనే పద్ధతిలో ఆయన మాట్లాడారు. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి నైతిక రాజకీయ అంశం అయితే, రెండోది సాంకేతిక అంశం. కరప్షన్ జరిగిందా లేదా అన్నది సిట్టు, రెండోది ప్రభుత్వం, కోర్టులు నిర్ణయించాలి. బట్ అలిగేషన్స్ గా ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వం ఉపసంహరించుకుంటే నైతికంగా, రాజకీయంగా తెలుగుదేశం పార్టీ కొంత నష్టం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజలు ఎట్లా చూస్తారు అనేది ఇంపార్టెంట్ రాజకీయ పార్టీకి. ఇప్పుడు ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేదా సరైన ఎవిడెన్స్ లేవు అనే పేరుతో డిపార్ట్మెంట్ విత్డ్రా చేసుకుంటా ఉంది. ఈ రోజు డిపార్ట్మెంట్ విత్డ్రా చేసుకుంటూ గతంలో ఉన్న డిపార్ట్మెంట్ కదా కేసు పెట్టింది. వాళ్ళు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లే, వీళ్ళు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లే కదా. తెలుగుదేశం పార్టీ అధికారంలో సిట్కి ఆధారాలు లేకపోవడం ఏంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దానికి ఆధారం ఉండడం ఏంటి? కానీ దీన్ని ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారు? అధికారం ఉంది కాబట్టి చేసేసుకున్నారు అనే పొలిటికల్ అలిగేషన్స్ వాళ్ళకి వస్తాయి. నిజంగా సమాచారం లేదనేది నిజమైతే కోర్టు ప్రాసెస్ ద్వారా కానీ కొట్టేసింది అనుకో కేసు, ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి చాలా మంచి గౌరవం ఉంటుంది. ఎందుకంటే కోర్టే కొట్టేయాలి కాబట్టి. కోర్టు కొట్టకుండా వీళ్ళు విత్డ్రా చేసుకుంటే ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేశారా అన్న విమర్శ వాళ్ళు పొందుతారు. ఇది రాజకీయ అంశం. ఏం జరిగే అవకాశం ఉంది అనేది ఈరోజు అందరూ ఆసక్తిగా ఉంది. ఏసీబీ కోర్టు పరిధిలో జరిగింది. 2 టెక్నికల్ పాయింట్స్ ముందుకు వస్తున్నాయి. ఒకటి, సుప్రీంకోర్టు యొక్క మార్గదర్శకాల ప్రకారం ఫైనాన్స్ అఫెన్స్ లో ఉండేది కానీ ఇట్లాంటి ప్రభుత్వాల్లో అధికారంలో ఉన్న వాళ్ళ కేసులు విత్డ్రాకు సంబంధించి డ్యూ ప్రాసెస్ లో జరగాలి తప్ప ఉపసంహరించుకునే దాన్ని కాన్స్టిట్యూషన్స్ కోర్టులు అంటారు, బస్ హైకోర్టు, సుప్రీంకోర్టు, అవి ఒప్పుకోకపోవచ్చు ఇట్లాంటి ప్రాసెస్ ని అనేది ఒక డౌట్. రెండో డౌట్ ఏంటంటే రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల పైన నమోదైన కేసులు అనేది ఒక ప్రత్యేక కోర్టు ఉంది విజయవాడలో. ఆ కోర్టే దీన్ని టేకప్ చేయాలి కదా. ఏసీబీ కోర్టు లెవెల్ ఎలా జరుగుతుంది ఇంకొక సాంకేతిక అంశం. ఈ 2 అంశాలు హైకోర్టు ముందుకు వచ్చినాయి. జడా శ్రీనివాస్ గారు దాన్ని వాదిస్తున్నట్టున్నారు. కోర్టుకు నోటీసులు ఇచ్చింది ప్రభుత్వానికి లీగల్ గా. అంటే మీద ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ కాదు, ఏ డిపార్ట్మెంట్ అయితే విత్డ్రా చేసుకున్నారో, ఏ ప్రాసెస్ లో విత్డ్రా చేసుకుని ఇచ్చారు. బట్ వీళ్ళు ఇచ్చే ఆన్సర్ బట్టి అక్కడ ఉంటుంది. ఒకవేళ కేసు లేదు అనుకున్నాను, ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ అధికారులు ఆధారాలు లేవన్నారు అనుకోండి, అప్పుడు కోర్టు అడిగే ప్రశ్న, మీరైనా నేను అడిగే ప్రశ్న, ఆధారాలు లేకుండా ఇంకొక అధికారులు కేసు పెట్టినట్టేగా చంద్రబాబు నాయుడు గారి పైన అన్యాయంగా. అప్పుడు ఆ అధికారి పైన ఏం చర్య తీసుకోవాలి? పెట్టిన వాళ్ళ పైన ఇట్లాంటి కాంప్లికేషన్స్ చాలా వస్తాయి. కాబట్టి కోర్టు ద్వారా కాకుండా డిపార్ట్మెంట్ విత్డ్రా చేసుకోవడం అనేది పొలిటికల్ గా వాళ్ళకి లాస్. నా అసెస్మెంట్ ప్రకారం ఒకటి, విజయవాడలో ఉన్న
ప్రజాప్రతినిధుల కోర్టే దీన్ని తేల్చాలనేది ఒక టెక్నికల్ అంశం. 2 ఫైనాన్స్ అఫెన్స్ ఇది. మామూలుగా రాజకీయ పార్టీలో రాజకీయ ఉద్యమాలు చేసేటప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు పెట్టినప్పుడు రేపు వాళ్ళ అధికారంకి వస్తే ఎన్నికలు కూడా చెప్తారు ఈ కేసుల నుండి మేము విత్డ్రా చేస్తామని. ప్రజా పోరాటాల భాగంగా ఇది ఫైనాన్స్ అఫెన్స్ టు ఇండివిజువల్. పైపెచ్చి ఇది 52 రోజుల పాటు వాళ్ళు జైల్లో ఉన్నారు, సంబంధించి ఇప్పటికి కూడా వాడు బెయిల్ మీద ఉన్నారు, కోర్టులు ఎక్కడ కూడా కేసు నిరాకరించలేదు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంత దూరం జరిగిన తర్వాత సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ కాన్స్టిట్యూషన్స్ కోర్టులు దీన్ని అలౌ చేయకపోవచ్చు అనేది ఒక అసెస్మెంట్. రెండోది ఒకవేళ అలౌ చేసిన ఇంకొంతమంది వాదన కూడా ఉంది. ఆల్మోస్ట్ అన్ని రోజులు ఆయన జైల్లో ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు అన్ని రోజుల్లో కూడా ఒక్కరోజు కూడా ఎటువంటి ప్రూఫ్ కూడా సబ్మిట్ చేయలేదు, ఇది కావాలని వాంటెడ్లీ ఉంచారు. సో ఇప్పుడు లేవు కాబట్టి కేసులని అధికారులు వెనక్కి తీసుకుంటున్నారు అనేటువంటి వాదన కూడా కొంతమందిలో వినిపిస్తోంది. కరెక్ట్. ఇప్పుడు సరైన ఆధారాలు లేవు కాబట్టి కేసుని విత్డ్రా చేసుకుంటున్నారు అంటే దానికి ఏంటి ఎవిడెన్స్? ఇప్పుడు గత ప్రభుత్వం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కేసుల్లో గత 16 ఏళ్లుగా ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం విత్డ్రా చేసుకోమంటే సాధ్యం అవుతుందా? లేదు, రాష్ట్ర ప్రభుత్వాలు మాకు సరైన ఎవిడెన్స్ లేవని విత్డ్రా చేసుకోవచ్చా? అంటే కేసు నమోదైన తర్వాత టెక్నికల్ ప్రాసెస్ నడవాలి కదా, ఇప్పుడు ఆర్గ్యుమెంట్ చేయాలి కదా. కానీ ఇవేమి లేక అప్పుడు ఈ ప్రశ్న నిజమైతే, నేను అనేది ఆధారాలు 52 రోజులు జైల్లో ఉన్నప్పుడు ఎవరు చూపరు. ఇప్పుడు ఉదాహరణకు ఆ లెక్కే కరెక్ట్ అయితే మద్యం కేసు ఇప్పుడు ఎన్ని రోజులు జరుగుతుంది? 20 నెలలు జరుగుతుంది కదా. 20 నెలల్లో మీరు ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ ఫైనలైజ్ చేయలేదంటే మీకు ఆధారాలు లేవంటే కరెక్టా? లేదా జగన్మోహన్ రెడ్డి గారు 16 ఏళ్ళు జరుగుతుంది కదా కేసు, 16 నెలలు జైల్లో ఉన్నాడు కదా, మరి అప్పుడు ఏం ఆధారాలు చూపి శిక్షించారు? పైపు చౌకోటి కొట్టేసుకుంటా వస్తున్నారు. కాబట్టి కేసు నడుస్తున్నప్పుడు ఆధారాలు చూపలేదని ఫైనల్ స్టేజ్ లో ఏం జరుగుతుందో అది జరుగుతుంది. కాబట్టి ఈ ఆధారాలు చూపకపోవడం కాదు, జనరల్ పీపుల్ అనుమానం ఏంటంటే ఒకే డిపార్ట్మెంట్ కదా పెట్టింది. గత ప్రభుత్వంలో డిపార్ట్మెంటే కేసు పెట్టింది, ఈ ప్రభుత్వంలో అదే డిపార్ట్మెంట్ విత్డ్రా చేస్తారు, అధికారులు మారినారు. అంటే ఇప్పుడు గత అధికారులు తప్పు చేసినట్టేగా. మరి తప్పుడు ఆరోపణ ఏ ఆధారాలు లేకుండా కేసు పెట్టిన వాళ్ళపైన ఏం చర్య తీసుకోవాలి? ఇట్లాంటి అనేక క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఇది కొత్త సాంప్రదాయం ప్రభుత్వాల్లో. సరే చూద్దాం ప్రభుత్వాలు, కోర్టులు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఏం చేద్దాం అనేది కొంత ఆసక్తికరంగా ఉంటుంది.